జూబ్లీహిల్స్ లో బీజేపీకి డిపాజిట్ వచ్చుడే కష్టమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. భర్తను కోల్పోయిన ఆడబిడ్డను మీరందరూ దీవించాలని జూబ్లీహిల్స్ ప్రజలను కోరారు. అనంతరం కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. గోదావరి పుష్కరాలకు ఆంధ్రప్రదేశ్కు 100 కోట్లు ఇచ్చి తెలంగాణకు గుండు సున్నా ఇచ్చారని గుర్తు చేశారు. ఎమ్మెల్యేగా ఎంతో మంచి పనులు గోపీనాథ్ గారు చేశారు. సో దురదృష్టవశాత్తు గోపి గారు చనిపోతే ఆ కుటుంబానికి అండగా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ వారి సతీమణికి టికెట్ ఇచ్చారు. మరి ఈరోజు ఈ కాంగ్రెస్ నాయకులు ఏం మాట్లాడుతున్నారో మీరందరూ కూడా టీవీలో చూశారు. 2 నెలలు కాలేదు భర్తను కోల్పోయి, ఎంత బాధ ఉంటుంది. పిల్లల పెళ్లిళ్ళు కాక, పిల్లవాడు చేతికి రాక, అకస్మాత్తుగా సడన్గా భర్తను కోల్పోయిన భార్యకు ఎంత దుఃఖం ఉంటుందో మనకు తెలియదా? ఆ ప్లేస్లో ఎవరమున్నా ఎంత బాధపడతాం. పిల్లలు పెద్దగా అయినరు, పెళ్లిళ్ళు అయినాయి అంటే వేరు. 2 ఆడపిల్లలు ఉంటే పెళ్లిళ్ళు కాకపోయాయి, మగ పిల్లవాడు ఉంటే ఇంకా చేతికి రాకపోయాయి. ఆమె దుఃఖంలో ఏదో కన్నీళ్లు పెట్టుకుంటే కూడా ఆ దుఃఖాన్ని కూడా కాంగ్రెస్ నాయకులు రాజకీయం చేస్తూ ఉన్నారు. ఇది మర్యాదనా? అసలు ఇవాళ కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా చెప్పుడు ఒకటి ఉన్నది, చేసుడు ఒకటి ఉన్నది. రాహుల్ గాంధీ ఏమంటాడు? మొహబ్బత్ కా దుకాన్ అని రాహుల్ గాంధీ అంటాడు. మోడీ గారు ఏమంటున్నారు? సబ్కా సాత్ సబ్కా వికాస్ అని మోడీ గారు అంటున్నారు. మరి నిజంగా అమలవుతుందా? మొహబ్బత్ కా దుకాన్ అని మాటలైతే రాహుల్ గాంధీ మంచిగానే చెప్తున్నాడు, కానీ జరుగుతున్నది ఏంది? హైడ్రా పేరిట పేదోళ్ళ ఇల్లు గులగొడుతున్నారు కదా, అది మొహబ్బత్ కా దుకానా? పెద్ద పెద్దోళ్ళు ఏమో గులగొడతలేడు. ఇలా కాంగ్రెస్ నాయకులు పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు నీళ్ళలోనే ఉంటుంది, పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డిది హైడ్రాలోనే ఉంటుంది, గాంధీ గారి భూమి గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా పెట్టుకొని ఉంటాడు. పెద్ద పెద్దోళ్ళ ఇండ్లు అయితే కూలగొట్టలేరు, కానీ పండగ పూట ఆదివారం నాడు రాత్రికి రాత్రి వచ్చి గరీబోళ్ళ ఇండ్లు కూలగొట్టి నేల మీదికి తెస్తున్నాడు రేవంత్ రెడ్డి. మరి దాన్ని ఎందుకు మాట్లాడాడు రాహుల్ గాంధీ? రాహుల్ గాంధీ నీ మొహబ్బత్ కా దుకాన్ అనేది మాటలకే పరిమితమా? నిజాయితీగా చేతల్లో కూడా ఉందా? ఆడవై రాహుల్ గాంధీ బీహార్లో ఓట్ చోరీ అంటున్నాడు. బీహార్లో ఓట్ చోరీ అంటున్నావు, మరి జూబ్లీ హిల్స్ లో నీ రేవంత్ రెడ్డి ఓట్ చోరీ చేస్తుండు కదా. ఒక్కింట్లో 43 ఓట్లు రాయించిండు, ఒక్కొక్కరికి 3 ఓట్లు రాయించిండు రేవంత్ రెడ్డి. మరి ఈ ఓట్ చోరీ గురించి ఎందుకు మాట్లాడవు? నీ రేవంత్ రెడ్డిని అడగవా? మన కాంగ్రెస్ పాలసీ ఓట్ చోరీకి వ్యతిరేకం, నేను బీహార్లో బీజేపీ చేసిన ఓట్ చోరీ మీద కొట్లాడుతున్నా, నువ్వు చెయ్యొద్దయా జూబ్లీ హిల్స్ లో, నువ్వు నిజాయితీ ఉండమని చెప్పవలసిన బాధ్యత రాహుల్ గాంధీకి లేదా? ఇవాళ దాదాపు 20,000 దొంగ ఓట్లు రాయించిండు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ నాయకులు జూబ్లీ హిల్స్ లో భర్తను కోల్పోయిన సునీతమ్మను ఓడగొట్టాలని 20,000 దొంగోట్లు రాయించి నానా కుట్రలు చేస్తున్నారు. ఇది తగునా? దొంగోట్లతో గెలుచుడు కాదు. నిజాయితీ ఉంటే నీ 6 గ్యారంటీలు అమలు చేసి తులం బంగారం ఇస్తా అన్నాడు. కేసీఆర్ ₹1,00,000 ఆడవిల్ల పెళ్లి కళ్యాణ లక్ష్మి ఇస్తే నేను తులం బంగారం కలుపుతా అన్నాడు. తులం బంగారం లేదు, ఆ 1,00,000 కూడా చక్కగత్తలేదు. నేను తులం బంగారం ఎగబెట్టినా నాకే ఓటేసిండ్రు అంటాడు. మహాలక్ష్మి కింద 2,500 ఇస్తాను ఎగబెట్టినా అయినా నాకే ఓటేసిండ్రు, ఇచ్చేదే లేదు పో అంటాడు. మరి ఆయనకు సురుకు పుట్టాలి. ఇవన్నీ రావాలంటే బిడ్డ నువ్వు అక్క చెల్లెల్ని మోసం చేసినావు, అవ్వ తాతల్ని మోసం చేసినావు, చదువుకునే పిల్లల్ని మోసం చేసినావు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను నిరుద్యోగ యువకులను మోసం చేసినావు, రైతుల్ని మోసం చేసినావు. అందుకే నిన్ను జూబ్లీ హిల్స్ లో ఓడగొట్టినేమో అని సురుకు పెడితే ఇవన్నీ పథకాలు అమలవుతాయి. దయచేసి మీరు ఆలోచించండి. మరి 3 సార్లు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా